హాయ్ అండి. ఇదైతే ఇంక ఫ్రైడే రోజే అనమాట. నేను బేస్తవారం రోజు అయితే కనుక కొంచెము కలిసింది అయితే కనుక క్లీన్ చేసుకోలేదు. కొంచెం అర్జెంట్ బట్టలు అయితే ఉండిపోయాయి అనమాట. ఇంకా అయితే కానీ ఇది శుక్రవారం మార్నింగే ఇంకా అయితే మనకు నచ్చిన ప్యాటర్న్లో అయితే కనుక కట్ చేసుకొని కొబ్బరికాయకి నీట్గా పీచ్ అంతా తీసేసి ఇంకా దాని మీద అయితే కనుక పసుపు రాసేసి ఇది అయితే కనుక వాటర్లో అద్ది ఆ పేపర్ అలా అతికిచ్చేయటమే. ఇంకా కుంకుమ పెట్టి మనం కొంచెం ప్రెస్ చేసామనుకో అది తీసేసామనుకో పేపర్ ఇలా వస్తుందన్నమాట. చాలా బాగా వచ్చింది. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా పెట్టాల్సి వచ్చిందనమాట. ఇంకా చామంతుల సీజన్ మనకి చాలా తక్కువ, కిలో 30 రూపీసే కాబట్టి ఇంకా అయితే కన్నా నేను మొత్తం చామంతులతోనే అలంకరణ చేయాలనుకున్నాను. ఎందుకంటే మనకి సీజన్లో పెట్టుకుంటే మనకు నచ్చినట్లు చాలా పూలతో అలంకరణ చేసుకోవచ్చు సీజన్ పూలను బట్టి. ఇంకా దానిపైన రోజా పూలతో మళ్ళీ బంతి కుట్టలేక అట్లానే నేను అయితే కనుక గుచ్చానండి. ఇంకా చాలా బాగా వచ్చింది. పైన చామంతి పెట్టింటే కలిసి ఇంకొంతసేపు చూద్దామనిపించింది. ఇంకా వెండి పూలతో అయితే కనుక అర్చన చేసుకునేకి నేను పూలు అయితే కనుక కొంచెం బ్లాక్గా ఉండాలనిపించింది. కొన్ని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఇవి అయితే కనుక చూపిస్తాను కదా, ఈ లిక్విడ్ ఇత్తలవన్నా క్లీన్ చేసుకోవచ్చు. వెండి కూడా అండి ఇట్లా ఉన్నాయి పూలు కదా. ఇంకా దాంట్లో వేసేసి ఒక 5 నిమిషాలు అయితే వదిలేసాను. చాలా బాగా అయితే వచ్చేసాయండి. మనం కడగని అవసరం కూడా లేదు. ఇంకొక తడి బట్ట కాకుండా పొడి బట్ట ఉంటుంది కదా, తేమ లేని బట్ట, దాంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు వదిలేసినప్పుడు నీట్గా తేమ అనేది పీల్చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చాయి. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఇంక ఇత్తలు కూడా అంతే అండి. మనకి నేను ఒకటి నానబెట్టి చూపిస్తున్నాను ఎలా అని. మనం ఫస్ట్ దీంట్లో జిడ్డుగా ఉంటుంది కదా, అది కడిగేసి నానబెట్టుకుంటే 4 డ్రాప్స్ వేసి చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలకు నీట్గా క్లీన్ అయిపోతాయి. నేను వెండివి కూడా పెట్టాను ఎలా అనేసి. ఇదైతే మళ్ళీ మీకు చూపించటం అయితే కనుక మర్చిపోయాను అనమాట. నేను ఒకటే ఇది చిన్న దీపం అయితే తీసుకున్నాను కుమారస్వామికి పెట్టాలని. ఆ దీపం క్లీనింగ్ అయితే కన్నా బాగా అయిందండి. నేను ఈ షార్ట్లో ఖచ్చితంగా అదైతే కన్నా చూపిస్తాను మీకు ఎలా క్లీన్ అయిందండి. చాలా సులభం అనమాట. కొంచెము వాటర్లో వేసి నానబెట్టేసానికి ఒక 5-10 నిమిషాలు మళ్ళీ నీట్గా కడిగేసుకున్నాక మంచి వాటర్తో సరిపోతుంది. చేతులకు కూడా ఎఫెక్ట్ అనేది ఏం కాలేదనమాట. ఈరోజు ఫ్రైడే పూజ నేనైతే మొత్తం కాకడాలతో చేసుకోవాలనుకున్నాను. ఇది అయితే కన్నా వాళ్ళే టైల్స్ పెట్టినారు. అందుకే ఆ అమ్మకి అయితే కన్నా చామంతుల మాల అయితే వేసాం పెద్దగా. ఇంకైతే కన్నా నాకు బాగా నచ్చేసింది ఈరోజు ఫ్రైడే పూజ. ఇంకా ఎంతసేపు అయినా అక్కడే ఉండాలా అనిపించింది. ఇంకా నాకు పండగ టైంలో ఫుల్ బట్టలు ఉంటాయి కాబట్టి నేనైతే కన్నా ఇంకా చాలాసేపు ఉండాలా అనిపించలేదు. ఇంకా మా వారు చేస్తారులే అనుకున్నాను ఈరోజు పూజ. తనైతే కన్నా ఇంకా వేరే పని ఉండి బయట అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా నేనైతే కన్నా మేము ఎప్పుడు తెల్లవారుతోనే చేసేసుకుంటామండి పూజ. ఇంకేదన్నా మనకు కొంచెం హెల్త్ బాగాలేకంటే లేట్ అవుతుంది. ఇంకా నార్మల్గా అయితే కన్నా ఇంక తెల్లవారుతోనే పూజ అయితే పెట్టేసుకుంటాము. ఇంటి ముందర ముగ్గు చూపించలేదు కదా, నాకు రోజు వేసేకైతే కన్నా కుదరటం లేదనమాట. అందుకనే నేను శుద్ధ కలిపి శుద్ధరాలతో ఇట్లా ముగ్గు అయితే వేసేసాను. ఇది లాస్ట్లో చూపిస్తాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది కన్నయ్య మా ఇంటి ముందర అనమాట. అంటే దేవుని రూమ్ పక్కనే ఉంటుంది. ఇంకా పైన అయితే కన్నా వెంకటరామ స్వామి కన్నయ్యనైతే ఆ ఇంట్లో ఉన్నప్పుడు పైన పెట్టేసినాను. ఇక్కడికి వచ్చినాక పూజ అయితే కన్నా బాగుంది. స్వామికి కూడా నేను కలిసానికి అలా పెట్టాను. మా పాప కూడా ఇలా పెట్టిందనమాట. ఇంకా పూజ రూము ఇది అనమాట. ఇంకా పూజ అంతా బాగా వచ్చింది. ఇంకా మా పాప అయితే కన్నా దోశ అయితే ఇచ్చింది నాకు.